తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు విద్యార్థులతో స్టూడెంట్ కాంక్లేవ్ అని చెప్పి కూడా అటు గట్కేసర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా అటు నితిన్ నబీన్ యొక్క కాంక్లేవ్ కూడా జరిగింది. దీనికి సంబంధించి అటు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నితిన్ నబీన్ ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇలా హాజరవడమే కాకుండా ముఖ్యంగా తెలంగాణ పర్యటనకు సంబంధించినటువంటి నితిన్ నబీన్ పర్యటన అనంతరం కూడా బీజేపీ తెలంగాణలో కూడా మార్పులు ఉండబోతున్నాయి. బీజేపీ తెలంగాణ ప్రక్షాళన, బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా డెఫినెట్గా కూడా కొంత వేగం పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిన్న ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం కూడా నిన్న సాయంత్రం అటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సైతం కూడా భేటీ అయ్యారు. భేటీ అవ్వడమే కాకుండా దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ ఇంట్రడక్షన్తో పాటు అన్నీ అడిగి నితిన్ నబీన్ తెలుసుకోవడం కాకుండా వారి నుంచి వచ్చినటువంటి సలహాలను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్న బీజేపీ ఎందుకు దాన్ని అందిపుచ్చుకోలేకపోతుంది, ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు కులపిచ్చితో కూడా ఇక్కడ నాయకులు కూడా మెదులుతున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఇక్కడ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో నాయకుల మధ్య వాటన్నిటిపైన తనకు ఐడియా ఉన్నదంటూ కూడా నాయకులకు కొంత క్లాస్ బికార్ వాటన్నిటిని మార్చుకోవాలి, తెలంగాణలో తాము అధికారంలోకి వస్తాం, ప్రత్యామ్నాయం తామే, నెక్స్ట్ వచ్చేది తామే అంటూ కూడా ప్రజల్లో ఒక న్యారేట్ క్రియేట్ చేయాలి. ఆ వాతావరణం క్రియేట్ చేస్తే డెఫినెట్గా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే వీటన్నిటికీ సంబంధించి ఒక నెల రోజుల సమయం ఇచ్చారు. మరి నాయకులు దీనిపైన కూడా స్పందిస్తూ ఒకవైపు నెల రోజుల లోపల అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి దానిపైన కూడా అటు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ జాతీయ అధ్యక్షుడికి ఒక అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా నేతల తీరులో కానీ నేతల వ్యవహరిస్తున్నటువంటి విధానంలో కూడా అటువంటి మార్పు వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది నేతలు చెప్తుంటే మాత్రం వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందస్తుగా ఇక్కడ వస్తుంటాయి కాబట్టి జనరల్ ఎలక్షన్సే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్ కాబట్టి ఇటు 3 రోజుల పాటు జాతీయ అధ్యక్షుడి యొక్క రాష్ట్రంలో పర్యటన, వివిధ రంగాల వారితో కాబట్టి, విద్యార్థులతో కాబట్టి, జెన్జీతో కానీ ఇటువంటి అనేకమైనటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి నేతలు, నాయకులు, అలాగే విద్యార్థులు భేటీ అవ్వడం ఏదైతే ఉందో 3 రోజుల పర్యటన అనేది కూడా ఎంత సీరియస్గా పార్టీ ఇక్కడ తెలంగాణ మీద దృష్టి పెడుతుందో కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క నితిన్ నబీన్ నిన్న తన స్పీచ్లో కూడా మాట్లాడుతూ బెంగాల్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావించారు. అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి సునీల్ బన్సాల్ ఇక్కడ కూడా తను ఇన్ఛార్జ్గా ఉన్నారు. తెలంగాణ గతంలో మిస్ అయింది కానీ ఈసారి మాత్రం మిస్ కావద్దు అంటూ కూడా సునీల్ బన్సాల్ బాహాటంగానే చెప్పారు. తెలంగాణ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా గతంలో వాళ్ళు పోరాటాలు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా పోరాటాలకు సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని తీసుకుంది, అనుభవిస్తుంది కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఎక్కడ కూడా మిస్ కాదు అంటూ కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా అనిపించింది. కానీ మాటలు చూస్తే డెఫినెట్గా ఎందుకంటే బెంగాల్కు సంబంధించినటువంటి అంశంలో అక్కడ బెంగాల్ అనేకమైనటువంటి దాడులు కానివ్వండి, టీఎంసీ ప్రభుత్వంలో బీజేపీ అనేకంగా సవాళ్ళను కూడా అక్కడ ఎదుర్కోవడమే కాకుండా బీజేపీ కార్యకర్తలను చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి అటువంటి పరిస్థితుల్లో బెంగాల్లో మొదటిసారిగా అటు బీజేపీ విజయం సాధించి కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కొడతాము అంటూ కూడా ఒకవైపు నితిన్ నబీన్ అక్కడ వారికి దానికి సంబంధించి కూడా ఒకవైపు నమ్మకం కలిగిస్తూనే మరొక పక్క బెంగాల్లో కష్టపడ్డ దాంట్లో ఇక్కడ 25% కష్టపడితే మాత్రం డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది కాబట్టి విషయాలన్నీ నేతలు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఒకరంటే ఒకరు నేతలకు పడితే గ్రూపులు ఉన్నాయి, కుల పంచాయతీలు, వీటన్నిటికీ సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇస్తూనే మరొక పక్క క్లాస్ బీకాడ్ అని చెప్పొచ్చు. ఆ క్లాసుకు సంబంధించి మాత్రం 25% అంటే అటు బెంగాల్లో కష్టపడే దాంట్లో 100%లో 25% కష్టపడితే మాత్రం అటు అధికారంలోకి వస్తామన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా తెలంగాణ నేతల్లో కూడా కొంత బూస్టింగ్ కలిగించాయని చెప్పాలి. ముందుగా నేతల కన్నా ముందు కూడా అటు బూత్ అధ్యక్షులు, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దానికి సంబంధించి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, బీజేపీ మీద మరొక పక్క ఎంఐఎంకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా తిప్పి కొట్టాలన్న అంశంపై కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు, ఇంకోవైపు రాష్ట్ర ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నారు. వాళ్ళని కొంచెం వేగం పెంచాలి, వాళ్ళకి స్పీడ్ పెంచాలి, వాళ్ళందరితో కూడా పని చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరు ఏమన్నప్పుడు పార్టీ ఫస్ట్ అని చెప్పి నినాదం ఉండాలి. వ్యక్తి ఫస్ట్ అనేది కూడా ఫస్ట్ తీసేసి వ్యక్తి అంటే పర్సన్ నెక్స్ట్, పార్టీ ఫస్ట్ అనే విధంగా కూడా ముందుకు వెళ్తే తప్ప ఇక్కడ పార్టీ బాగుపడదు. కాబట్టి బెంగాల్ అయిపోయింది, ఇక సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ కొట్టాలి. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడ చేజారింది. నెక్స్ట్ ఏ విధంగా ఉన్నా సరే తెలంగాణలో వస్తే మాత్రం సౌత్లో మెల్లగా విస్తరించవచ్చు, పార్టీని బలపరచవచ్చు. కాబట్టి ఈ తరుణంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి, మలుపు తిప్పాలి అంటూ కూడా బీజేపీ సంకల్పిస్తుంది. ఇక్కడ ఉన్న నేతలకు ఎప్పటికప్పుడు వెనకాల పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి 3 రోజుల పర్యటనకు వచ్చినటువంటి నితిన్ నబీన్ కూడా ఈరోజు సాయంత్రం అటు ఆఫీస్ బేరర్స్తో కూడా సమావేశం అవుతారు. సమావేశం అయినంతరం కూడా ఆఫీస్ బేరర్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా వ్యవహరించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఎట్లా నడిపించాలి అనేది కూడా ఆఫీస్ బేరర్కు వివరించే
చేసేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క అటు ఆఫీస్ బేరర్తో పాటు ఉన్నటువంటి నేతలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీదనే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ముందుకు వెళ్లాల్సిన వాళ్ళ ఆరోపణలు తిప్పికొట్టే ఏ విధంగా ముందుకు వెళ్లాల్సిన దాని మీద కూడా కొంత ఆయన అటు నితిన్ నబీన్ కూడా కొంత దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పాలి. మరొక పక్క అటు దీంతో పాటు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలతో పాటు హైదరాబాద్లో 3 మున్సిపాలిటీలు అయినాయి కాబట్టి ఆ 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశంలో 3 మున్సిపాలిటీలో కూడా బీజేపీ జెండా కాషాయ జెండా ఎగరేయాలని చెప్తుంది. మరొక పక్క కాషాయ జెండా ఎగరేయడమే కాకుండా ఎంఐఎంకు సంబంధించి కూడా పాత బస్తీకి సంబంధించి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ ఎంఐఎంకు కట్టబెట్టేందుకు కూడా కాంగ్రెస్ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కార్పొరేషన్ మీద కూడా ఓల్డ్ సిటీ అంటేనే బీజేపీకి మొట్టమొదట పట్టుంది కాబట్టి ఆ కార్పొరేషన్ సైతం కూడా సొంతం చేసుకోవాలి. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరు, ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓల్డ్ వర్కర్స్ ఎవరు ఉన్నారన్న దానిపై కూడా బీజేపీ కొంత క్లియర్ కట్గా కూడా దానికి సంబంధించి కూడా కొంత వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క మల్కాజ్గిరికి సంబంధించి కానివ్వండి, సైబరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కానీ గతంలో బీజేపీ అటు గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో దాదాపుగా 48 అంటే 1/3 సీట్లు ఇక్కడ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి కైవసం చేసుకుంటేనే మాత్రం ఇటు హైదరాబాద్ అంటే బీజేపీ అంటేనే అటు ఒకవైపు అర్బన్ పార్టీగా ఉంది కాబట్టి అర్బన్లో కూడా బీజేపీ పట్టు కోల్పోతే మాత్రం డెఫినెట్గా కొంత దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా ముందుగా నాయకుల మధ్య సమన్వయం ఉండాలి, పార్టీలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కష్టపడాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే కూడా తెలంగాణలో కానివ్వండి ఇతర రాష్ట్రాల అధికారంలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి మాత్రం క్లియర్గా నిన్న చెప్పినటువంటి నితిన్ నబీన్ నాయకత్వంలో పనిచేస్తాం. ఆయన ఒక్కసారి ఆయన మాటలు విన్నాక కూడా నేతల్లో కూడా ఉత్సాహం వచ్చిందని చెప్పి కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నితిన్ నబీన్ సైతం కూడా కొంత కోడ్ చేశారు. ఎప్పుడైతే జనసంఘ్ ఏర్పాటు అయిందో అప్పుడు 2 సీట్లు జనసంఘ్ గెలిచింది. ఆ 2 సీట్లలో ఒకటి ఇక్కడ తెలంగాణ నుంచి, ఇంకొకటి గుజరాత్ నుంచి ఉంది. గుజరాత్లో ఒక్కసారి అధికారంలోకి వస్తే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా అక్కడ అధికారంలో కంటిన్యూ అవుతుంది, రిపీట్ అవుతుంది. అటువంటిది తెలంగాణలో ఎందుకు అధికారానికి దూరంగా ఉంటున్నాము, ఓటర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఇలా కోరుగా పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి కాషాయ కార్యకర్తలు ఉండగా ఎందుకు ఇక్కడ అధికారంలోకి రావట్లేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితిని కాబట్టి దానికి అనుగుణంగా నాయకులంతా కూడా ముందుకు వెళ్ళాలి. పార్టీలో పాత కొత్త అనే విభేదాలు లేకుండా కూడా ఒకవైపు పార్టీలో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగానే కూడా పనిచేస్తే మాత్రం డెఫినెట్గా ఒకవైపు కాషాయ పార్టీ ఎగరేయడం సులభం అని చెప్తూనే మరొక పక్క నెల రోజుల డెడ్ లైన్ టైం అవుతుంది. ఆ నెల రోజుల్లో కూడా ఇటు 3 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పర్యటన జరుగుతుంది. రేపు అటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో సైతం వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సైతం కూడా పలు కీలక అంశాలు, పలు రాజకీయ తీర్మానాలు ఉంటాయి ఇలా దీనికి సంబంధించి కాబట్టి ఆ రాజకీయ తీర్మానాలు తెలంగాణ రాజకీయాలను కూడా మార్చేటువంటి తీర్మానాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా అటువంటి తీర్మానాలు చేపట్టి డెఫినెట్గా కూడా తెలంగాణలో అధికారం వచ్చే విధంగా ఎన్నికలకు 2.5 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ దానికి ముందే కూడా ఇక్కడ ప్రిపేర్ కావాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లయితేనే కూడా అధికారం సాధిస్తాం కాబట్టి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం, ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టి పోరాటాలు చేయడం, వీటన్నిటికీ సంబంధించి ఇటువంటి రాజకీయ తీర్మానాలతో పార్టీని పరుగులు పెట్టించి నెల రోజుల టైం ఏదైతే ఉందో టైం పీరియడ్ నేరేటివ్ క్రియేట్ చేయడానికి ఆ తర్వాత రిపోర్ట్ ఉందంటూ కూడా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉంది కొంత నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పార్టీలో కలిసి పనిచేయాలన్న భావన కూడా ప్రస్తుతానికైతే వచ్చింది. మరి నితిన్ నబీన్ టూర్ అయిపోయిన తర్వాత ఇంకా నేతలు ఎటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకెళ్తారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్న క్వశ్చన్ ఉత్పన్నమైనప్పుడు డెఫినెట్గా అందరం కలిసి పనిచేస్తామంటూ కూడా అటు నితిన్ నబీన్ టూర్ పైన సైతం కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడుతూనే ఇంకింత బలంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా అటు బీజేపీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ముందుకు వెళ్తారా, మళ్ళీ పాత విధాన్నే కొనసాగిస్తారా చూడాలి మరి.